వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వుడ్ లైక్ టు అను దానిని ఎప్పుడు ఏ రకమైన పరిస్థితిలో ఉపయోగిస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముందు ఈ వీడియోని మీరు వీక్షించినట్టయితే, మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వుడ్ లైక్ టు అనే దాని యొక్క అర్థము, అది ఎప్పుడు ఏ రకమైన పరిస్థితిలో ఉపయోగించాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు డ్రింక్ వాటర్ అనే ఒక వాక్యాన్ని తీసుకుంటాం. అంటే నేను కొంత నీరు తాగాలనుకుంటున్నాను. ఇక్కడ వుడ్ లైక్ టు అంటే తాగాలనుకుంటున్నాను అర్థం. అంటే ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని చెప్పడానికి వుడ్ లైక్ టు అనేటువంటిది ఉపయోగించవచ్చు. ఎవరైనా, ఆమె కానీ, అతడు కానీ, వారు కానీ, నేను కానీ, ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్ భాషలో చెప్పడానికి వుడ్ లైక్ టు ఉపయోగించవచ్చు. రెండవ ఎగ్జాంపుల్, షీ వుడ్ లైక్ టు విజిట్ టెంపుల్ తిరుపతి. అంటే ఆమె తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నది. వుడ్ లైక్ టు వెళ్ళాలనుకుంటున్నది అంటే ఆమె యొక్క ఇంటెన్షన్, ఆమె యొక్క కోరికను ఇక్కడ చూపించడానికి ఉపయోగించబడుతూ ఉన్నది. వీ వుడ్ లైక్ టు హెల్ప్ ద పూర్. పూర్ అంటే బీదవారు, పేదవారు. పేదవారికి మేము సహాయం చేయాలనుకుంటున్నాము. సహాయం చేయడం అనేటువంటిది ఒక గొప్ప ప్రక్రియ. ఆ సహాయం చేయాలనేటువంటి ఒక ఆసక్తిని ఇక్కడ మనం తెలియజేస్తున్నాము. ఏదైతే చేయాలి అనుకుంటున్నామో, ఆ చేయాలి అనుకుంటున్నాము అన్న దానికి వుడ్ లైక్ టు ఉపయోగించవచ్చు అనేటువంటిది ఒక అర్థము. హీ వుడ్ లైక్ టు లెర్న్ మ్యూజిక్. వుడ్ లైక్ టు లెర్న్ మ్యూజిక్. లెర్న్ అంటే నేర్చుకునుట. మ్యూజిక్ అనేటువంటిది అతడు నేర్చుకోవాలనుకుంటున్నాడు. అతను సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాడు. అతని యొక్క కోరికను, అతని యొక్క ఆశను ఇక్కడ వుడ్ లైక్ టు ద్వారా తెలియజేస్తున్నాడు. దే వుడ్ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే పోటీ. పోటీలో వారు పాల్గొనడానికి ప్రయత్నం చేయాలనుకున్నారు కాబట్టి వారు పోటీకి పాల్గొనాలనుకుంటున్నారు. పాల్గొనాలనేటువంటి కోరిక ఉంది. ఆ కోరికను వుడ్ లైక్ టు ద్వారా తెలియజేస్తున్నారు. క్లియర్‌గా చెప్పాలంటే వుడ్ లైక్ టు అనేటువంటిది ఒక వినయపూర్వకమైనటువంటి ఇంటెన్షన్‌ను తెలియజేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి. వాంట్ టు అనేది ఉపయోగించవచ్చు. అది సింపుల్. కానీ మరింతగా పొలైట్‌గా చెప్పడానికి ఉపయోగించేటువంటిది వుడ్ లైక్ టు. ఇప్పుడు ఐ వాంట్ టు గో అని అర్థం. నేను వెళ్ళాలనుకుంటున్నాను అట్లా కూడా చెప్పొచ్చు. అయితే ఐ వుడ్ లైక్ టు గో, ఐ వుడ్ లైక్ టు గో, నేను వెళ్ళాలని ఇష్టం ఉంది, వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి మంచిగా, సాఫ్ట్‌గా, మర్యాదగా చెప్పేటువంటి ఒక ప్రొసీజర్‌కు ఉపయోగించబడేటువంటి పదము వుడ్ లైక్ టు. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్‌లో, స్పోకెన్ ఇంగ్లీష్‌లో వుడ్ లైక్ టు అనే దాన్ని ఉపయోగించి మరికొన్ని వాక్యాలు మీరు ప్రాక్టీస్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు పెంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇట్లు మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.